ఓకే. సో ఇక్కడ మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది 3D వేర్ హౌస్ అనేది. ఇక్కడ మనకి ఇప్పుడు విండోస్ కావాలి కాబట్టి ఇక్కడ విండోస్ అని నేను ఇస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ విండోస్ కావాలో మనం ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ విండోస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ విండోస్ని నేను సెలెక్ట్ చేసి నేను ఇక్కడ డౌన్లోడ్ అని చెప్తాను. ఇక్కడ ఎస్ అని మనం చెప్పాలి. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు విండో అనేది ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏం చేయాలంటే మనం రొటేట్ చేసుకోవాలి. ఓకే. సో ఆబ్జెక్ట్ అనేది మనం రొటేట్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే రొటేషన్ టూల్ అనేది మనం ఇక్కడ పిన్ చేసుకొని సో ఇక్కడ మనం ఏం చేయాలి, అది మనకి ఎలా కావాలో దాన్ని అక్కడ పిన్ చేసుకొని మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా రొటేషన్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే. సో అలా ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను తీసుకోవచ్చు. ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇలాగ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ స్కేల్ టూల్ తీసుకోవాలి. సో స్కేల్ టూల్ ఎందుకు మనం తీసుకోవాలి అని అంటే బికాజ్ ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ఓబీజే ఫైల్స్ లాంటివి. సో వీటిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది ఆటోమేటిక్గా నాకు విండో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే నేను ఇంకా క్రియేట్ చేయవసరం లేదన్నమాట. చాలా ఈజియెస్ట్ ప్రొసీజర్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక 3D వేర్ హౌస్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం విండోని. ఓకే. ఇప్పుడు నాకు ఇలాంటి సైజ్ ఏమైనా ఉంటే మనం ఏం చేస్తామంటే కాపీ తీసుకుంటాం. లేని పక్షంలో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నాకు విండో క్రియేట్ అవ్వాలి. ఓకే. అప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్ అనేది నేను తీసుకోవాలి. ఈ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో మనకి సివిల్ సైడ్ బాగా ఉపయోగపడేది ఏంటంటే 100 బిట్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే నాకు ఇక్కడ టూల్ బార్స్లో 100 బిట్ టూల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఎలాగ పెట్టుకున్నాను. అయితే మరి దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటండి అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ డైరెక్ట్గా ఈ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మనం ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఒక విండో క్రియేట్ అవ్వాలి కదా. సో ఒక విండో క్రియేట్ అవ్వాలి కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగులర్ బాక్స్ని ఇలా తీసుకొని దీన్ని ఇలాగా తీసుకుంటాను. ఇక్కడ ఏం చేయాలంటే మనం సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో ఇక్కడ విండోస్ ప్యానెల్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. దాని మీద మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో సెలెక్షన్ చేసుకొని
ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యానల్స్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ జస్ట్ క్రియేట్ అనగానే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏమీ చేయవసరం ఉండదు. బై డిఫాల్ట్గా మనకి కావలసిన షేప్లో మనం ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ బట్టి, ఆబ్జెక్ట్ తాలూకా బేస్ని బట్టి మనం ఏ యొక్క కాన్సెప్ట్ తీసుకోవాలి అంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలా లేదా క్రియేట్ చేసుకోవాలా. సో అదేంటంటే మనం డిపెండ్స్ ఆన్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను విండోస్లోకి వెళ్తాను, 3D వేర్ హౌస్లోకి వెళ్తాను, నాకు ఇప్పుడు డోర్ కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, డోర్ అని ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ అనేవి ఇక్కడ మనకి అవి వచ్చేస్తాయి ప్రీ డిఫైన్గా, మనం ఏమీ చేయవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో చేయవలసినల్లా మనకి కావలసిన డోర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి కావలసిన డోర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకుంటే, సో దాన్ని మనం ఏం చేయాలి, అక్కడ సెట్ చేసుకోవాలి అంతే. మనం ఇక్కడ చేసే పని ఏమి ఉండదు. స్కెచ్అప్లో ఏంటంటే మనం వాల్స్ డిజైన్ చేయడమే ప్లాన్ ప్రకారం కాస్త టైం టేకెన్ అవుతుంది తప్ప మిగతా పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఈజీగా అంటే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని ఇక్కడ మొదట సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, అదొక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ అలా కాదండి, మనం ఇక్కడ డైరెక్ట్గా నేను చేసేసుకుంటాను, నా తాలూకా ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి నేను పెట్టుకుంటాను అంటే, సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అని పెట్టుకోగానే నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అది సూటబుల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మరింత దీనికోసం ఇక్కడ 3D వేర్ హౌస్లోకి వెళ్ళిపోయి డోర్స్ అని మనం ఇక్కడ ఇవ్వాలి. అంటే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే బెస్ట్ కాబట్టి, సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, దీన్నేమో డౌన్లోడ్ పెట్టుకున్నాను, ఇక్కడ ఎస్ అని పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ కావాలో ఫస్ట్ నేను ప్లేస్ చేసుకోవాలి. సో ప్లేస్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి డెఫినెట్గా సైజ్ అయితే మనకి సెట్ కాదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం స్కేల్ టూల్ తీసుకొని, సో ఇక్కడ మనం స్కేల్ టూల్ యూజ్ చేసుకొని మనకు అది ఎక్కడ వరకు కావాలి, ఎంతవరకు కావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూసారా నేనేం చేయవసరం లేదు, ప్రీ డిఫైన్గా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే సో సేమ్ ప్రొసీజర్ వాడి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్.